రాహుల్ ఆయరా బాగున్నా బాగున్నారా? అరే బండి గిరి పెడుతున్నావు ఉంటే చెప్పరా. ఎందుకు ఏమైంది? మొన్ననే ఉన్నావు కదా. మా ఇంట్లో కాలేజ్ ఫీజు కి పైసలు ఇచ్చిర్రా, మొత్తం తాయి ఖర్చు పెట్టేసిన. అవునా? అరే ఇప్పుడు అక్కడ పైసలు ఉన్నాయి, తీసుకో. నాకు 60 day EMI ఉంది, నువ్వు 50 day నాకు ఇచ్చినా చాలు నైట్ వరకు. థ్యాంక్ యూ రా మామా. పర్లేదురా. అరే వీడెందుకు ఫోన్ చేస్తున్నాడు? హలో, అరే ఏమైంది రాహుల్? పైసలు ఏంద్రా ఇచ్చిందే 10,000. అరే నీకు ముందే చెప్పినా కదా 60 day EMI అని చెప్పి. 50 day నైట్ ఇచ్చి ఏదో ₹1,00,000 ఇచ్చిన టూకే సావాదింటున్నావు ఫోన్ చేసి. అరే అట్లా కాదురా, మళ్ళీ ఫోన్ చేస్తున్నావు. ఏమైందిరా వాడు అట్లా అంజని కొట్టిపోతుండు? ఏం లేదురా, ఒకప్పుడు నాకు అవసరం ఉండే, అప్పుడు నేను సాయం చేసిన. ఇప్పుడు నాకు అవసరం ఉంది, అందుకే నాకు దిక్కలేదు. ఒక్కడు గుర్తుపెట్టుకోండి, మీ ఫ్రెండ్ మీకు అడగంగానే డబ్బుల సాయం చేస్తుందంటే ఏదో వాళ్ళకి డబ్బుల వాల్యూ తెలియక కాదు, డబ్బులు ఎక్కువే కాదు. మీ ఫ్రెండ్షిప్ని వాల్యూ ఇచ్చి వాడు మీకు ఆ సాయం చేస్తుండు. అంతేగాని మీరు ఆ డబ్బుల గురించి ఒక మంచి ఫ్రెండ్షిప్ని కోల్పోకండి.